రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 10-11 వచనాలు కలిసి ఉండే చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశున్నై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే 7 సంఘముల గురించి బైబిల్ రాయబడుతూ వచ్చింది. 7 సంఘాల గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే 7 సంఘాలకి, సంఘాలంటే సంఘం విభజించబడిందని కాదు, కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి దేవుని వాక్యము రాసి పంపించమని దేవుని యొక్క వాక్యం బయలుపరచబడుతూ వచ్చింది. దర్శనపు వెలుగులో యోహానుకు బయలుపరచబడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుందంటే ఒక్కొక్క సంఘానికి దాని యొక్క పరిమాణము, దాని యొక్క విధానం, దాని స్థితిగతుల గురించి రాస్తూ వచ్చాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి సంఘం పేరు ఏంటంటే లవోదికయ. ఏ సంఘము? లవోదికయ. లవోదికయ అనే సంఘం గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. లవోదికయ సంఘం గురించి చూసినట్లయితే ఈ సంఘం యొక్క స్థితిగతులను చూసినట్లయితే రండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. సో ఈ 2 కోణాల్లో మనం చూస్తున్నాము సంఘముల గురించి. ఇక్కడ చూస్తున్న సంఘం పేరు ఏంటంటే లవోదికయ. లవోదికయ అనగా అర్థం ఏంటి? ప్రఖ్యాతగాంచినటువంటి సంఘము, ఒక పట్టణం అనే అర్థం. లవోదికయ యొక్క స్థితిగతుల గురించి చూస్తున్నట్టు దాని పేరుకి అర్థం. అయితే ఇక్కడ లవోదికయ గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి ఎన్ని వారాలు ధ్యానించాం లవోదికయ గురించి? 7 వారాలు కంప్లీట్ అయిపోయినాయా? మొదటిగా దేని గురించి ధ్యానిస్తూ వచ్చాం? లవోదికయ అనే పేరు, దాని అర్థము గురించి ధ్యానిస్తూ వచ్చాం. రెండోదిగా ఆమెన్. ప్రభు ఆమెన్ అని ఎక్కడ అంటున్నాడు, మనం ఏ విషయాల్లో ఆమెన్ అనాలనేది చూస్తూ వచ్చాం. తర్వాత నమ్మకమైన వాడు, తర్వాత అనువాడు, తర్వాత సత్యసాక్షి, తర్వాత దేవుని సృష్టి. ఇప్పటికి ఎన్నైనాయి? మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఈ యొక్క అనుభవాల్లో మనం చూస్తున్నటువంటి మాట అనువాడు అన్నది రెండు ఆదివారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. సో ఇట్లా మనం చూస్తున్నటువంటి ఈ వారం ఎన్నో వారం ఇది? సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక శ్రేష్టకరమైనటువంటి వాక్యం ఏంటంటే, ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మధ్య భాగంలో చదువుతున్నాం, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. ఎవరు? ఆది అయిన వాడు. సో ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి ఒక కోణాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆది అన్నది ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు అంటాడు, నేను ఆదియు అంతమునై ఉన్నవాడిని అంటాడు. ఇంకేమంటాడు? మొదటి వాడును కడపటి వాడిని అంటాడు. ఇంకా అనేక కోణాల్లో ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆది అయిన వాడు అని అంటే మొదటి వాడి కింద వస్తాడు, లేదంటే ఆరంభమే అని అర్థం. ఏమైంది? ఆరంభం. సృష్టి ఆరంభానికి ముంగట ఆయనే ఉన్నాడు. అనేక కోణాల్లో కూడా ఆయన ఆదిగా ఉంటూ వచ్చాడు. సో బైబిల్లో ఒక మాట అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే మన జీవితాల్లో అనేక విషయాలు ఇప్పుడు మనం అనేకమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాం, కానీ మనకంటే ముంగట వాటి విషయాల్లో ఆది అయిన వాడు ఉంటాడు. సో ఈ ఆది అయిన వాడి గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టు ఆరాధనలో మన కోసము ఏ విషయాల్లో ఆది అయిన వాడు ఉంటున్నాడు మనకు ముంగటగా, మనకంటే ముంగట మన విషయాల్లో ఆది అయిన వాడుగా, ఇంకా చెప్పాలంటే ఆది అయిన వాడుగా మన విషయాల్లో మనకంటే ముంగటగా ఏ విషయంలో ముందరకుంటాడంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఆది అయిన వాడుకుంటున్నాడు మనకంటే ముంగట ఆయన ఆది అయిన వాడుకుంటున్న ఏ పరిస్థితిని బట్టి, ఆయన ఏ సందర్భాల్లో మనకంటే ముంగట ఆది అయిన వాడుకుంటాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి కృపకాయ మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి ఆరాధనలో ప్రవేశిస్తున్న సాయం చేయండి దేవా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడి. ఆరంభ ప్రార్థన నుంచి మీరు ఇప్పుడు వరకు సాయం చేస్తున్నారు. ఆరంభ ప్రార్థనలు మీరు నడిపించారు. పాటలు పడేటప్పుడు మీ స్వరాన్ని మీరు మాకు అనుగ్రహించారు. వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి తండ్రి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు.
ప్రజల మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతున్నాను తండ్రి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారందరిని తీసుకురండి, త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు కీళ్ళు జరగకుండా సహాయం చేయండి. అన్ని విషయాలు మీ హస్తగతంలో చేసుకుంటూ మీరే మాకు ముందుగా శిరస్సుగా ఉండి అన్ని విషయాలు నడిపించమని దేవ ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి నేను యోగ్యుని కాను, జ్ఞానం లేనివాడిని నేను ఒప్పుకుంటున్నా. నీ పరలోక జ్ఞానం మీరు నాకు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. ఆకాశం ఇప్పి పట్టజలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కది యెహోవా, మాకు కది నీ కృపాసత్యం బట్టి నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ఈరోజు జరగబోతున్నటువంటి ఆరాధన వర్తమానంలో మీరు ఎంతో మహిమ పొందమని మాతో మాట్లాడమని, మాకంటే ఆది అయిన వాడుగా మీరు ఏం చేశారో వాటి విషయాలు మేము ధ్యానించుకోబోతున్న సాయం చేయమని, మీ ఆత్మాభిషేకం నడిపింపు మీరు మాకు దయచేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తీర్చమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ఫ్యాన్ ఏమో తగ్గించి పెట్టు. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో లవోదిక సంఘం గురించి మనం ధ్యానిస్తున్నాం. లవోదిక సంఘానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి అర్థం చేసుకున్నట్లయితే అనేక విషయాలు మనం ధ్యానించాం. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే ఏమరాయబడుతూ వచ్చింది, ఆది అయిన వాడు. ఏమన్నాడు? ఆది అయిన వాడు. ఏ విషయాల్లో అంటే మన జీవితాల్లో మనకంటే ముంగట ఆయన ఏ విషయాల్లో ఆది అయిన వాడుకుంటున్నాడంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను ఆయనను మొత్తబడిన వానుగాను చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే మనకంటే ముంగటగా ఆది అయిన వాడుగా ఉంటాడు. మన జీవితంలో మనకంటే ముంగట ఆదిగా ఏ విషయాల్లో ఉన్నాడంటే ఇక్కడ రాయబడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతున్న మాటను చూస్తున్నట్టయితే దేవుని వల్ల బాధింపబడిన వానుగాను. సో మొట్టమొదటిగా మనకంటే ముంగట ఆయన ఏ విషయాల్లో ఆది అయిన వాడుగా మన జీవితాల కొరకై ఉన్నాడంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది బాధించబడే విషయంలో. ఏ విషయంలో? బాధించబడే విషయంలో. చూడండి, దేవుని ద్వారా బాధించబడే విషయాల్లో మనకంటే ముంగట ఆయన ఉంటున్నాడంట. వాస్తవానికి దేవుని ద్వారా బాధించబడాల్సింది ఎవరు? దేవుని ద్వారా బాధించబడవలసిన స్థితిలో ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్న బలహీనతను బట్టి, మనలో ఉన్న పొరపాటును బట్టి, మనలో ఉన్న అవిధేయతను బట్టి, లేదా దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి జీవితాన్ని బట్టి మనకి లేదా మనం చేసిన పొరపాటును బట్టి దేవుని దగ్గర మనం బాధించబడాలి. కానీ బైబిల్ చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే ఆయన ఆది అయిన వాడుకుంటున్నాడు. ఏ విషయాల్లో ఆది అయిన వాడుగా మన జీవితాల్లో ఉంటున్నాడంటే మొట్టమొదటిగా మనం బాధించబడాలి. మనం బాధించబడాలి కాబట్టి మనకంటే ముంగట మన బాధల్ని ఆయన భరించి మన కొరకే బాధించబడిన వాడుకుంటూ వస్తున్నాడు. నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే మన విషయంలో, మన జీవితంలో ఆయన ఆది అయిన వాడుగా ఎక్కడుంటున్నాడంటే మొట్టమొదటిగా బాధించబడే విషయంలో. వాస్తవానికి బైబిల్లో రాయబడుతున్న మాట చూసినట్టయితే ఆ గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే 3:14లో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే దేవుడు మన కొరకు తన కుమారుని పంపి తన కుమారుని మన కొరకు ఏం చేస్తూ వచ్చాడంటే శాపగ్రస్తుడిగా చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, గలతీయులకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 13-14 కలిసి ఉండే చదవండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటికై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన మనల్ని. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే అసలు వాస్తవానికి బాధించబడాల్సింది ఎవరు? మనం. ఎందుకు? మనం శాపగ్రస్తులం కాబట్టి. ఇంకా రాయబడిన మాట ధర్మశాస్త్రం ద్వారా మన జీవితాల్లో పరీక్షించి చూసినట్టయితే ధర్మశాస్త్రాన్ని మన జీవితంలో పరీక్షించి చూసినట్టయితే మనం శాపగ్రస్తులు. సో ధర్మశాస్త్ర విధానంలో మనం శాపగ్రస్తులు ఉన్నప్పుడు శాపగ్రస్తులమైన మనకేం చేయబడాలంటే బాధించబడాలి. సో ఇక్కడ రాయబడిన మాటను చూసినట్టయితే శాపగ్రస్తులమైన మనం బాధించబడాల్సిన ముంగట మన బాధని ఆయన భరించి, అంటే చూడండి, మన బాధల్లో మనకంటే ముంగట ఆది అయిన వాడిగా, మొదటివాడిగా, ఆరంభికుడిగా,
సృష్టి ఆరంభానికి ముంగట ఎలా ఉన్నాడు అట్లా ఆది అయిన వాడుకుండి మన బాధలను భరిస్తున్న వాడుకుంటాడు. వాస్తవానికి శాపగ్రస్తులమైన మనకు రావాల్సిన బాధని, శాపగ్రస్తులమైన మనం పొందాల్సిన బాధని మనకంటే ముంగటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరవతరికి వచ్చి ఆది అయిన వాడుగా మన బాధలను భరించడానికి మనకంటే ముంగట ఆది అయిన వాడుకుంటున్నాడు. ఏ విషయాల్లో? మన బాధలను భరించే విషయంలో ఆది అయిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దారండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? రెండో మాట. ఆది అయిన వాడుగా మన జీవితాల్లో ఉన్నాడు. మన జీవితాల్లో ఏ విషయాల్లో ఆది అయిన వాడుగా ఉంటున్నాడంటే, మొట్టమొదటిగా మన జీవితంలో మనం బాధించబడాల్సిన పరిస్థితుల్లో దేవుని ద్వారా శాపగ్రస్తులమై దేవుని శాపాన్ని పొందుకుని బాధించబడాల్సిన మన జీవితాల కొరకు మనకంటే ముంగట మన శాపాన్ని ఆయన భరించి మన కొరకై ఆయన అన్నిటిని కూడా బాధలు భరించి మన శాపాన్ని తన మీద వేసుకుని మన కొరకు ఆయన అన్ని బాధలు భరించి ఆ బాధల నుండి మనకు విముక్తినిచ్చి మనకంటే ముంగట మన బాధల కొరకై ఆ యొక్క హింసని యొక్క బాధను అనిపించిన వాడు. మొదటి మాట చూస్తున్నాం. రెండో మాట ఇక్కడ ఏమైనా ఉందంటే హింసించబడుతున్న వాడుగా చూస్తున్నాం. ఎలాగూ హింసించబడటం చూడండి. ఒక వ్యక్తిని బాధించడం వేరు, హింసించడం వేరు. బాధించడం అన్నది ఎలా ఉంటుందంటే ఒక్కసారి రెండుసార్లతో జరిగింది. హింసించడం అంటే ఎలా ఉంటుందంటే మాటి మాటికి తన్ని ఒక రకంగా బాధ పెట్టడమే హింసించడం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు, మనం ప్రతిరోజు మాటలతో, సరే భార్య ఉంది, ఒక భర్తని ప్రతిరోజు ఏదో ఒక మాట తిడతానే ఉందనుకో, భర్తకి ఏమనిపించింది? రోజు ఆమె మాటల ద్వారా హింసిస్తుందంట అనరా? అంటే ప్రతిసారి అదే జరుగుతూ ఉండటం ద్వారా హింసించబడుతున్న అనుభవం ఉంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లేదా ఎవరైనా సరే బాధల్లో ఉన్నప్పుడు, లేదా చెరసాల్లో ఉన్నప్పుడు అతను గాయపరుస్తూ ఉన్నప్పటికీ, బాధపరుస్తున్నప్పుడే రోజు కూడా అతన్ని గాయపరుస్తూ ఉంటే, లేదా అతను బాధ కలిగిస్తూ ఉంటే అది హింసించడం. మనిషి ఒక్కసారిగా బాధ నుండి బయటికి రాకుండా దినదినము ఆ బాధను అనుభవించడమే హింసించడం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే, ఏ విషయాల్లో మన జీవితం కొరకై, లేదా మన జీవితాల్లో ఏ విషయంలో మనకంటే ముంగట ఆది అయిన వాడుకుంటాడంటే, మొట్టమొదటిగా మన నిమిత్తం బాధించబడటానికి, మనం బాధించబడకుండా ఆయన మన కొరకే బాధించబడటానికి ఆది అయిన వాడుకుంటాడు. మనకు ఆ బాధలు తీసివేస్తున్నాడు. ఇప్పుడు వచ్చే బాధలు ఎంచదగినవి కాదు. రెండోదిగా చూసినట్టయితే మన నిమిత్తం మన కొరకై మన జీవితాల్లో మనకంటే ముంగట ఆది అయిన వాడుకుంటాడు. ఏ విషయంలో అంటే ఇక్కడ రాయబడిన రెండో మాట, ఏ విషయంలో? హింసించబడటానికి. మన కొరకు ఆయన హింసించబడటానికి. నిజంగా ఆయన హింసించబడిన విధానం చూడగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ గెత్సెమనే తోటలో పట్టుకుని అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఒక దొంగను పట్టుకెళ్ళినట్టుగా ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళిపోయి మరి అక్కడ ప్రాంతంలో తీసుకెళ్ళిపోయి అనేక రకమైన విధానాల్లో, మాటల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, ఉద్దేశాల ద్వారా కానీ రకరకాల విధానాల్లో ప్రభుని హింసిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇంకా చూసినట్టయితే ఆయన వస్త్రాలు తీసేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నారు. ఇంకా చూసినట్లయితే ఆయన మీద ఒక వస్త్రం వేసి ఆయన దగ్గర ఒక కర్ర పెట్టి దావీదు కుమారుడా అని హేళన చేస్తున్నాడు, యూదుల రాజుని హేళన చేస్తున్నారు. ఇవన్నీ మానవుని మానసికంగా హింసిస్తున్నటువంటి అనుభవాలు ఇవి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మానసికంగా హింసించబడిన వాడుకుంటాడు. మానసికంగా హింసించబడే విషయాల్లో మనకంటే ముంగట మన జీవితాల కొరకు తానే మనకంటే ముంగటుండి ఆది అయిన వాడుకుండి హింసించబడుతూ వచ్చాడు. ఇది 2. ఇక 3వ మాటను చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. చాలక్క. కాబట్టి 3వదిగా చూస్తున్నాం, ఏ విషయంలో ఆయన ఆది అయిన వాడుకుంటాడు? మొట్టమొదటిగా ఏ విషయంలో ఉంటాడు? బాధించబడటానికి. మనకంటే ముంగట బాధించబడాల్సిన మనము, మనకంటే ముంగట మన జీవితాల్లో మనకంటే ముంగట ఆయన ఉంటాడు బాధించబడటానికి. 2, ఆయన ఏ విషయాల్లో మన జీవితాల్లో ఆది అయిన వాడుకుంటాడంటే, రెండో మాట హింసించబడటానికి. వాస్తవానికి మనం హింసించబడాలి మనం చేసిన తప్పులను బట్టి. కానీ శిలువలో ఉండే దొంగ కూడా అంటాడు కదా, అయ్యా ఇదైతే మనకు న్యాయమే, ఈ శిక్ష మనకైతే న్యాయమే, కానీ ఈయనకి కరెక్ట్ కాదంటాడు. అంటే అర్థమేంటి? హింసించబడుతున్నాడు. హింసించబడటానికి ఆయన ఏం తప్పు చేయాలి, కానీ మన తప్పులను ఆయన మీద వేసుకుని మనకు బదులుగా
ఆయన హింసించబడ్డాడు, భౌతికంగా హింసించబడ్డాడు, మానసికంగా కూడా మన కొరకై హింసించబడుతూ వచ్చాడు. ఇది 2. ఆ హింసించబడే విషయంలో ఆది అయిన వాడుగా మనకంటే ముంగట ఉంటున్నాడు. 3వదిగా ఆది అయిన వాడుగా మన జీవితాల కంటే ముంగట ఎక్కడ ఉంటున్నాడంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతుంది, ద్వేషించబడే విషయంలో. ఏ విషయంలో? ద్వేషించబడే విషయంలో. ద్వేషించబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? అనేక కోణాల్లో మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్న మాట అనేక విధానాలు కూడా ఉంటాయి. కానీ ఒక కోణంలో మనం అర్థం చేసుకుంటే ద్వేషించడం అన్న విషయాలు చూసినట్లయితే ఒక మనిషిని ఉండట్టుగా అతన్ని త్రోసివేయటం, లేదా అతను పక్కబడివేయటమో, లేదా అతను నెట్టివేయటమో ద్వేషించబడటం అనేది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ లోకంలో ద్వేషించబడుతున్నాం. సో ఈ రోజుల్లో మనం సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించినప్పుడు అనేకులు మనం ద్వేషిస్తున్నారు, అనేకులు మనం కొడుతున్నారు, తిడుతున్నారు. కానీ మనకంటే ముంగట దాన్ని అనుభవించింది ఎవరు? మనకంటే ముంగట ఆ యొక్క ఈ బాధలన్నీ, ఈ విధానములన్నిటి ద్వారా ద్వేషించబడిన అనుభవంలోకి వచ్చింది ఎవరు? మనకంటే ముంగట ప్రభువే. ప్రభువుని ప్రజలు ద్వేషించి సిలువలో ఏం చేస్తూ వచ్చారు? ఆయన చెంప మీద కొడుతూ వచ్చారు. నాకు క్షమించండి, అక్కడ ఆ యొక్క వస్త్రాలు తలించి యూదుల రాజు నీకు శుభమని చెప్పి అనే టైంలో ఆయన ముఖం మీద గుద్దుతున్నారు. నేను కొట్టింది ఎవరో చెప్పమన్నారు. మనకంటే ముంగట ఈరోజు మనం సువార్తలో దెబ్బలు తింటున్నాం, కానీ మనకంటే ముంగట ఆదిలోనే ఆయన మొదటే ఉన్నాడు సువార్త నిమిత్తమై బాధించబట్టానికి. మనకంటే ముంగట ఆదిలోనే ఆయన మన కొరకై సకల ప్రజల ద్వారా ద్వేషించబడటానికి ఆదిలోనే ఉంటాడు. ప్రజలందరూ అంటున్నారు కదా, ఈయన్ని సిలువేయండి, ఈయన సిలువేయండి అంటున్నారు. ఇంకేమంటున్నారు? ప్రజలందరూ కూడా బరబ్బాని విడిచిపెట్టాలా, యేసు అనబడుతున్నా, యూదుల రాజు అనబడుతున్న యేసుని విడిచిపెట్టాలని పిలాతు అడిగినప్పుడు ప్రజలందరూ అంటారు కదా, బరబ్బానే విడిచిపెట్టు, ఒక బందిపోటు దొంగను విడిచిపెట్టమన్నారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషిస్తున్నారు ప్రజలు. ఈ లోకం మనల్ని ద్వేషించడం ఇప్పుడు ఆరంభించబడుతుందేమో, మన జీవితాల్లో ఇప్పుడు ఆరంభించబడిందేమో. మనకంటే ముంగట మనం ద్వేషించబడక మునుపు మనకంటే ముంగట మన జీవితాల కొరకే ద్వేషించబడిన ఆయన ఆదిలోనే ఉంటూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? ఇది 3. మనకంటే ముంగట ఏం చేయబడుతూ వచ్చాడు? ద్వేషించబడ్డాడు. ఈరోజు మనం ద్వేషించబడటం కాదు, మనకంటే ముంగట ద్వేషించబడ్డాడు. వాస్తవానికి మనం ద్వేషించబడిన వారు. బైబిల్ ప్రకారం చూస్తే దేవుని ద్వారా కూడా ద్వేషించబడిన వారమే. కానీ మనకంటే ముంగట ఆయన ఏం చేస్తున్నాడు? ద్వేషించబడ్డాడు. దేవుని ద్వారా మనకంటే ముంగట ద్వేషించబడి ఓ రకంగా అట్టి అనుభవంలోకి వచ్చాడు. మనల్ని ద్వేషించబడిన వారిగా సిద్ధపరుస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దారండి. లూకాసు సువార్త 9వ అధ్యాయం 22 వచనం. లూకాసు సువార్త 9:22. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే లూకాసు సువార్త 9వ అధ్యాయం 22 వచనం రాయబడిన 4వ మాట, మన జీవితాల కొరకై మనకంటే ముంగట మన జీవితంలో విసర్జించబడిన వాడు ఉన్నాడు ప్రభు మన విషయంలో. 4వ మాట ఏంటంటే లూకాసు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, విసర్జించబడిన అనుభవం కనపడుతుంది. ఏమవుతూ వచ్చాడు? విసర్జించబడ్డాడు. విసర్జించబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? విసర్జించబడటం అంటే ఒక వ్యక్తి ఒకదానికి ఎన్నుకోబడినప్పుడు ఆ వ్యక్తిని పక్కన ఏమంటారు, ఒక వ్యక్తి ఏదైనా పని చేయగలిగినా, ఒక వ్యక్తి ఏదైనా పనిలో ముంగటికి వెళ్ళగలిగినా, ఆ వ్యక్తి ఈ పని చేయలేడు, ఇది నీ వల్ల కాదని పక్కకి విసర్జించడమే, ఆ పక్కకి నెట్టివేయడమే విసర్జించడం. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరూ కూడా రక్షణ ఇవ్వడానికి, మనందరికీ పాప క్షమాపణ ఇచ్చి, రక్షణ మారుమూసి ఇచ్చి మనల్ని దేవుని రాజ్యంలో పెట్టడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కానీ ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఈయన మాకు అవసరం లేదు. సిలువలో కూడా చూస్తున్నాం కదా, ఎవరిని కావాలని అడిగితే ఎవరు కావాలనుకుంటున్నారు? యూదుల రాజు అనబడుతున్న యేసు కావాలా, లేదంటే బందిపోటు దొంగ కావాలన్నప్పుడు ప్రజలందరూ ఎవరిని విసర్జించారు? ప్రభువుని విసర్జిస్తూ వచ్చారు, ప్రభువునే కాదంటూ వచ్చారు. కానీ ఇక్కడ రాయబడుతున్నటువంటి మరో కోణం చూసినట్టే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే విసర్జించబడిన వాడుకుంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే అతడు మన దోషములు భరించెను, మన కొరకే అతడు విసర్జించబడిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవానికి దేవుని యొక్క విధానాలు చూడగా దేవుని దృష్టిలో మనము విసర్జించబడవలసిన వారు, దేవుని దృష్టిలో మనం విసర్జించబడవలసిన వారు అయినప్పటికీ దేవాతి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపడం ద్వారా మనకు బదులుగా దేవుని యొక్క దృష్టిలో విసర్జించబడిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఉంటూ వచ్చాడు. కానీ బైబిల్ చెప్పినటువంటి 4వ కోణం ఏంటంటే ఆయన మన కొరకై విసర్జించబడిన అనుభవంలోకి వస్తున్నాడు. మనం విసర్జించబడవలసిన మన జీవితాన్ని మార్చి
విసర్జించబడితే మనం నష్టపోతాం కాబట్టి, విసర్జించబడితే మనం తీర్పులోకి వెళ్తాం కాబట్టి, విసర్జించబడితే దేవుని రాజ్యానికి వెళ్ళాం కాబట్టి, విసర్జించబడితే దేవుని వనంలో ఉండలేం కాబట్టి, విసర్జించబడితే దేవునితో సహవాసం ఉండలేం కాబట్టి, విసర్జించబడితే దేవునితో పాటు ప్రభు రాజ్యంలో నిలిచి ఉండలేం కాబట్టి, మనం విసర్జించబడకుండా ఉండటం కొరకు మనకంటే ముంగట ఆది అయిన వాడుకుండి ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మొదట ఆయన విసర్జించబడుతూ వచ్చాడు. మనకంటే ముంగట ఆది అయిన వాడుగుండి విసర్జించబడాల్సిన మన కొరకు ఆయన విసర్జించబడ్డాడు. దేవుని ద్వారా విసర్జించబడి వ్యసనాకాంతుడిగా చేయబడి మన కొరకే బాధ నొందిన వాడుకుంటూ వచ్చాడు. ఇది 4వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఆయన మన జీవితంలో ఆది అయిన వాడుకుంటాడు. ఏ విషయాలంటే విసర్జించబడే విషయంలో. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పాను. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 5వ మాటను చూసినట్టయితే ఆయన మన కొరకై మన జీవితాల్లో మనకంటే ముంగట ఆది అయిన వాడుకుంటాడు. ఏ విషయాల్లో ఆది అయిన వాడుకుంటాడు చెప్పండి? మొట్టమొదటిగా బాధించబడే విషయాల్లో మనకంటే ముంగట ఆయన ఆది అయిన వాడుకుండి మన బాధలు తీసేస్తున్నాడు. 2, ఏ విషయాలు ఆది అయిన వాడుకుంటాడు? హింసించబడే విషయంలో మనం హింసించబడాలి, మనకంటే ముంగట ఆయన హింసించబడి ఆ హింసల నుంచి విడుదల ఇస్తున్నాడు. 3, ద్వేషించబడే విషయంలో మనం ద్వేషించబడాలి, మనకంటే ముంగట ఆయన ద్వేషించబడుతున్న జీవితం నుండి విడుదలిచ్చి ఇష్టలుగా చేస్తూ వస్తున్నాడు. ఇక ఎన్నో మాట ఇది? 4వదిగా చూసినట్లయితే విసర్జించబడతాం. మనం విసర్జించబడాలి. దేవుని ద్వారా వాస్తవానికి మనం చేసిన బలహీనతను బట్టి మనం విసర్జించబడాలి. కానీ మనకంటే ముంగట ఆయన విసర్జించబడబోతున్న మన జీవితాలు మారుస్తున్నాడు. ఇది లవోదిక సంఘానికి కూడా చేస్తూ వస్తున్నాడు. లవోదిక సంఘమును కూడా ఆది అయిన వాడుకుంటున్నాడు. లవోదిక సంఘము కొరకు కూడా బాధించబడ్డాడు. లవోదిక సంఘము కొరకు కూడా హింసించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. లవోదిక సంఘం కొరకు కూడా విసర్జించబడుతూ వచ్చాడు. ఆ లవోదికలోని సంఘస్థుల కొరకు, ఆ లవోదికలో జీవిస్తున్నటువంటి క్రైస్తవుల కొరకు, విశ్వాసుల కొరకు, రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందిన ప్రతి మనుషుడి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాల్లో ఆది అయిన వాడుకుంటాడు. లవోదిక సంఘములు ఎట్లాగైతే ఆది అయిన వాడుకుండి వారు ద్వేషించబడుకోకుండా ప్రభువే ద్వేషించబడి వారికి బదులుగా వారి జీవితాల్లో మరి విసర్జించబడుకోకుండా, వారు మరి ద్వేషించబడుకోకుండా, వారి జీవితాల్లో ప్రతి విషయంలో కూడా దేవుడే మొదటే వారి కంటే ముంగట తన కుమారుని పెడుతూ వచ్చాడు. లవోదిక సంఘము ఏమవుతుంది? ద్వేషించబట్లా, హింసించబట్లా, విసర్జించబట్లా, ఇంకా చూసినట్టయితే ద్వేషించబడతలా, విసర్జించబడతలా, హింసించబడతలా, ఇవన్నీ కూడా లవోదికలో లేవు. ఎందుకు లేవు? వీటికంటే ముంగట ప్రభువే వీటన్నిటిని అనుభవిస్తూ వచ్చాడు. ఈ పరిస్థితులు అన్నిటికీ ముంగట కూడా ప్రభువే అనిపించాడు. కాబట్టి ప్రభు అనిపించడం ద్వారా, ప్రభు యొక్క సిలువ చెంతకు వాళ్ళు రావటం ద్వారా, ప్రభు యొక్క రక్త ప్రోక్షణలోకి వారు రావటం ద్వారా, వారు ప్రభు దగ్గరికి వచ్చి వారి జీవితాలు మార్చుకుని పాప క్షమాపణను అందటం ద్వారా వారికంటే ముంగటగా ప్రభువే వీటిని అనుభవించాడు. కాబట్టి ఇక వారికి లేకుండానే అనుభవంలో వారిని తీసుకొస్తూ వచ్చాడు. ఇది 4వ మాట. 5వ విషయంలో ఏమన్నదంటే రండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. ఏమన్నది ఇక్కడ? పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 5వ మాట ఏంటంటే, ఈ వచనం చదివితే బలవర్తమని అనుకోవద్దు. 5వదిగా మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఆది అయిన వాడుకుంటున్నాడు. ఏ విషయాల్లో మన జీవితంలో ఆది అయిన వాడుకుంటున్నాడంటే ఇక 5వ మాట చూస్తున్నాము, విరగ్గొట్టబడే అనుభవంలో. ఏ అనుభవంలో? విరగ్గొట్టబడుతున్నటువంటి అనుభవం. చూడండి, మనకంటే ముంగట వాస్తవానికి సిలువలో ఉన్న దొంగల యొక్క కాళ్ళను మనం చూస్తే వారి జీవితాలు, వారి కాళ్ళకు ఏం చేయబడుతుంది? కాళ్ళని ఇరగొడుతున్న అనుభవం కనపడుతుంది, కాళ్ళ మీద కొడుతున్న అనుభవం కనపడుతుంది, వారి కాళ్ళు విరగొట్టి వారిని చంపే అనుభవంలోకి వస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన అన్ని విషయాల్లో కూడా విరగొట్టబడిన వాడిగా, అన్ని విషయాల్లో కూడా మన కొరకై నలగొట్టబడిన వాడిగా, అన్ని విషయాల్లో కూడా మన కొరకై సమస్తాన్ని కూడా విరుచుకోవడానికి, విరవబట్టడానికి కూడా ఇష్టపడిన వాడుకుంటాడు. వాస్తవానికి అన్ని విషయాల్లో మనం విరగొట్టబడవలసిన వారు, మనం విరిగిపోవాల్సిన వారు, మనం మొక్కలు కావాల్సిన వారు. కానీ విరిగిపోవాల్సిన మనకంటే ముంగట, మొక్కలుగా చేయబడవలసిన మనకంటే ముంగట, ఇంకా చూసినట్టయితే నాగల సాలు వల్ల దున్నబడవలసింది మనకంటే ముంగట తన దేహాన్ని విరగొట్టుకోవడానికి, నలగొట్టుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఆది అయిన వాడుగా ఉండి మనకు బదులుగా ఆయన సమస్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు. నిజంగా బైబిల్ చూసినట్లయితే తన దేహాన్నే మన కొరకు విరగొట్టుకున్నాడంట ప్రభు. ఏం చేస్తూ వచ్చాడు?
తన దేహాన్ని మన కొరకి విరగ్గొట్టుకుంటూ వచ్చాడు. నిజంగా ప్రభు యొక్క అనుభవం చూడండి ఎంత గొప్పదో. ప్రభు యొక్క అనుభవం ఎంత గొప్పదో చూడండి. మన కొరకే తన దేహాన్ని విరగ్గొట్టుకుంటే ఎట్లా చేసా, ఒక్కొక్క పీసుగా నాగల సాలు వల్ల దేహం ఎలా దున్నబడిందో అలా దున్నబడుతుందరా దేహంలో ఉన్న ప్రతి శరీరం కూడా ఒక్కొక్క పీసుగా ఏం చేయబడుతూ వచ్చింది, విరగ్గొట్టబడుతూ వచ్చింది. నిజంగా క్రైస్తవుని యొక్క జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బాధను మనం భరించాలి. ఆ విరగ్గొట్టబడిన అనుభవం మనకి, విరగ్గొట్టబడవలసింది మనం. ఎందుకంటే మనం తప్పు చేసాం. ప్రభు అంటాడు కదా, గెత్సెమనే తోటలో అనేకులు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు, మీరు బందిపోటు దొంగను పట్టుకున్నట్టు ఎట్లా వస్తున్నారేంటి నా మీదకి? నేను దేవాలయంలో ప్రకటించేటప్పుడు మీరు లేరా? దేవాలయంలో బోధించేటప్పుడు మీరు లేరా? స్వస్థతలు కలుగు చేసేటప్పుడు మీరు లేరా? అన్ని చోట్ల ఉంటారు కదా, మరి ఇప్పుడెందుకు నా మీదకి ఒక దొంగను పట్టుకున్నట్టు నా మీదకి ఇప్పుడెందుకు వచ్చారు? ఇప్పుడెందుకు ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్టు నా మీదకి వస్తున్నారు? మీరు ఏం తప్పు చేశానని నా మీదకి వస్తున్నారు? ఏం పొరపాటు చేశానని నా మీదకి వస్తున్నారు? నేనేం తప్పు చేశానని నా మీదకి ఇలా వస్తున్నారు? నేను ఆరంభం నుండి ఉన్నప్పుడు మీరు నన్ను చూస్తూనే ఉంటారు, దేవాలయంలో ఉండ, అన్ని చోట్ల ఉండ, మరి ఇప్పుడు ఎందుకు ఇలా వస్తున్నారు? ఎందుకంటే బైబిల్ రాయబడుతున్న మాట, ప్రభువు మీదకి అలా వచ్చిన కారణాలు కానీ రావటానికి కారణం ఏంటంటే ఆయన దేహాన్ని విరగ్గొట్టడానికి, ఆయన దేహంను విరగ్గొట్టడానికి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవానికి ఒక దొంగ తన జీవితాన్ని బట్టి విరగ్గొట్టబడాలి. కానీ ఒక దొంగల యొక్క జీవితాన్ని మార్చి తాను మన కొరకై దొంగలతో సమానుడిగా ఎంచబడుతూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక దొంగగా ఎంచబడుతూ వచ్చాడు. నిజంగా చూడండి, ఒక తప్పు చేసిన వాడికి శిక్ష రావాలి, కానీ ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ పొరపాట్లు లేకుండా ఆయన మనకు బదులుగా తన శరీరాన్ని నలగొట్టుకుంటూ వచ్చి ఆ నలగొట్టబడిన శరీరంలో నుండి వచ్చినటువంటి రక్తపు మడుగుల్లో మన ప్రతి పాపాన్ని కడిగి దేవుని ఉగ్రత నుంచి తప్పిస్తున్నాడంటే ఇంకా ప్రభు ఎంత గొప్పవారు. అందుకంటే రోమపత్రిక 5:9 అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5:9 రాయబడుతూ వచ్చింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చుతుందంట. నీతిమంతులుగా తీర్చి మరింత ఉగ్రత నుండి తప్పిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనము మన దేహాన్ని విరగ్గొట్టుకుని ఉన్నట్లయితే, మనము మన దేహం విరగ్గొట్టబడి ఉంటే సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. కానీ మనకంటే ముంగట ఆయన విరగ్గొట్టబడ్డాడు తన శరీరాన్ని. ఇది మీ కొరకై విరగబడుతున్న ఆ శరీరం అన్నాడు. మన కొరకై ఆయన విరగ్గొట్టబడినటువంటి ప్రభు ద్వారా మనం ఉగ్రత నుండి తప్పించబడి నిత్యత్వంలోకి వెళ్తున్నాం. మనం నిజంగా ప్రభు మనకంటే ఆది అయిన వాడుగా ఉంటాడు. ఇప్పుడు పరిస్థితిని బట్టి కొన్ని వాటిని బట్టి మనం విరగ్గొట్టబడ్డాం అనుకుంటాం, కానీ మనకంటే ముంగట ఆయన విరగ్గొట్టబడి మనకంటే ముంగట ఆయన అన్నిటిని కూడా, బాధలన్నిటిని కూడా, హింసల్ని, దుఃఖాలని, బాధలన్నిటిని కూడా సహించి మనకంటే ముంగట మన జీవితంలో ఆది అయిన వాడుగా ఉంటాడు. మనం తర్వాత పొజిషన్ ఉంది. మనకంటే ముంగట ఎవరుండారు? ప్రభువే. వీటన్నిటిని భరించి మనకొచ్చే వాటిల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సులువుగా, తేలికగా మనం తీసుకుంటూ వెళ్తున్నాడు. అటువంటి ప్రభువుని మనం ఆరాధించాలి. లవోదిక సంఘం కూడా అట్టి అనుభవం ఉన్నప్పుడు దేవాతి దేవుడే జ్ఞాపకం చేసుకుని ఆ లవోదికలో ఉన్న సంఘమును ప్రభు జ్ఞాపకం చేసుకుని, లవోదికలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలు, అంటే లవోదిక ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు కూడా ప్రభు విరగ్గొట్టబడిన ప్రభు యొక్క దేహం నుండి వచ్చిన రక్తపు మడుగుల్లో ఆ లవోదిక ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పాపాలు క్షమించబడి ఉగ్రత నుండి తప్పించబడ్డారు. ఈరోజు లవోదిక ప్రాంతం నుండి ఎవరే కాదు, మనల్ని కూడా ఈ నర్సాపురి ప్రాంతంలో ఎల్షద్దే సమీపంలో ఉన్న మన జీవితాలు కూడా, గొట్టిమక్కలు కానీ, రెడ్డిపల్లి కానీ, చింతకుంట కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో, అన్ని సమీపాల్లో, గ్రామాల్లో ఉన్న మన కొరకు ప్రభు విరగ్గొట్టబడి ఆయన దేహంలో నుండి వచ్చిన రక్తపు మడుగుల్లో మన పాపాలు కడిగి మనకి ఉగ్రత రాకుండా కాపాడుతూ మనకంటే ముంగట ఆది అయిన వాడుగుండి విరగ్గొట్టబడినటువంటి ప్రభుని ఆరాధించేద్దాం. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 26:28. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. సో బైబిల్ చెప్పినటువంటి మరో కోణం ఏంటంటే, ఇది నా రక్తం అని ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇది నా రక్తం. సో 6వదిగా మనం చూస్తున్న మాట ఏంటంటే, ఆయన మనకంటే ఆది అయిన వాడుకుంటాడు మన జీవితాలు. ఏ విషయంలో? రక్తము చిందించే విషయంలో. వాస్తవానికి మనం రక్తం చిందించట్లా, మనం రక్తాన్ని త్రాగేవారు ఉండం. కానీ ప్రభు మనకంటే ముంగట ఆది అయిన వాడుగుండి మన కొరకు ఆయన తన రక్తాన్ని కూడా చిందించేవాడు ఉంటాడు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి రక్తాన్ని చిందించాలంటే దేని కొరకు చిందిస్తాడు? మీకు తెలుసో లేదో, ఒక వ్యక్తి ఒక రక్తాన్ని చిందించాలంటే దేని కొరకు చిందిస్తాడు? మీరు ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టుకున్నారా? కొత్త గృహాలు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉండారా? ఉంటాం కదా. ఏం చేస్తారక్క? అదే దాని మీదకే వస్తున్నాం ఒకట.
కాబట్టి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? ఓపెనింగ్కి నేను ఎక్కడా చూడాల, ఈ ప్రాంతంలో నేను చూస్తున్నా, అసలు ఎక్కడ కూడా హెబ్రోన్ డినామినేషన్లు ఎక్కడా చూడాల, నిజంగా చెబుతున్నా దైవ సాక్షిగా, నేను ఎక్కడా చూడాల, ఈ ప్రాంతంలోనే చూసే, పర్టికులర్గా ఇక్కడే నర్సాపూర్లో చూసి ఎక్కువ. ఏంటంటే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు మొట్టమొదట ఒక మేక పిల్లను కోడి పిల్లను తెచ్చి దాన్ని ఏం చేస్తున్నారు? బలర్పి. ఏంటి అక్కడ చేయలేదు మీరు? మరి ఇంకా అంటారేంటి మరి చేయనట్టుగా? కాబట్టి ఏం చేస్తాం? అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తాం? దాన్ని చిరచ్ఛేదం చేసి దాని రక్తం ఇంటి ముందు పోస్తున్నారు. ఒక చోట డెడికేషన్ కోసమని వెళ్తే పైన కూడా రక్తం ఉంది. ఏంటి రక్తం అంటే? దాని రక్తం అంతా కూడా చల్లే ఉంటుంది. ఏముంటుంది రక్తంలో? దాని ప్రాణమే రక్తం. దాని ప్రాణం పోయిన తర్వాత ఇంకేముంటుంది అంటే చాలామంది ఒక ఆచారంలో కూరిపోయి ఉంటారు. ఏమనంటే అది బలిస్తే మనకు సేఫ్గా ఉంటామని. అసలు వాస్తవానికి ఏంటంటే మనకంటే ముందర బలైన వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభువారు. మనం ఇండ్లు కట్టక మునిపే, పునాది వేయక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకై క్రీస్తు యేసుని ఏర్పరచుకుని బలి అయినటువంటి బలి పశువు ఉంది. ఆయన్ని ఆరాధించి ఆయన ముందలు పెట్టుకుని వెళ్తే చాలు. చాలామంది క్రైస్తులు ఈ రోజుల్లో అజ్ఞానంతో జీవిస్తున్నారు, అవివేకంతో. ఎట్లా? ఆ యొక్క గొర్రెలు కానీ మేకలు కానీ చెందించి దాన్ని చంపి వాటి రక్తం ఇంటి మీద పోసుకుంటాం. నేను అన్నా కదా, బైబిల్ ప్రకారం అది కరెక్ట్ కాదు. ఇక అది మీరు చేయాలని చేయటమే, మీరు బాధపడతారని. కాబట్టి బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభు యొక్క రక్తమే మనకు ముంగట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే మనకు ముంగట ఉండి అంతా వెళ్ళిపోతూ వచ్చింది. సో బైబిల్ చెప్పిన మాట ఏంటంటే ప్రభు యొక్క రక్తము మన కొరకే ఏం చేయబడుతుంది? చిందించబడుతుంది. వాస్తవానికి మన రక్తం చిందించాలి. ఎందుకంటే ఏదో తప్పులను బట్టి పొరపాటును బట్టి మన రక్తం పోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మనకంటే ముంగటగా చిందించబడుతూ వచ్చింది. రక్తం చిందించే విషయంలో ఆది అయిన వాడికి ఎవరు అంటున్నారు? ప్రభువే. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మనం అంటే కష్టం లేండి, మామూలుగా మణిపూర్ కానీ ఆయా ప్రాంతాల్లో చూసినట్టు అనేక మంది చంపబడుతూ వస్తున్నారు, రక్తం చిందించబడుతూ వస్తుంది. అనేకులు మనం ఎన్నో వీడియోస్ కూడా చూస్తాం, రాళ్ళబెట్టి కొట్టడం, తలకాయలు పడటం, తలలో నుంచి రక్తం రావటం, రకరకాల విధానాలు చూస్తాం. ఈరోజు మనుషులు, క్రైస్తువులు ఈరోజు హింసించబడుతున్నారు, ఈరోజు గాయపరచబడుతున్నారు, ఈరోజు రక్తం చిందిస్తున్నారు. కానీ ఈరోజు చిందించబడుతున్న రక్తం కంటే ఆదిలోనే ఎవరైతే రక్తం చిందిస్తున్నారో వారి కొరకు రక్తం చిందించబడుతూ వచ్చింది. ఈరోజు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించిన వాడుకుంటాడు. ఆదిలోనే మనకంటే ముంగట మన జీవితాల్లో ఆయన ఆదిగా ఉండి మనకు బదులుగా తన రక్తాన్ని చిందించిన వాడుకుంటాడు. ఇది 6. 7వ విషయాన్ని చూద్దామండి. లూకాసు వార్త 29వ అధ్యాయం 22వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మరొక మాట చూద్దాం అక్క. లూకాసు వార్త 9:22 కూడా చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక విషయం ఏంటంటే ప్రియులారా, 7వ మాట, మన కొరకు ఆయన చంపబడుతూ వచ్చాడు ఆదిలోనే. వాస్తవానికి ఈరోజు మనం చంపుకుంటున్న అనుభవంలోకి వస్తున్నాం. పౌలు అంటాడు, దినదినము నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? చంపుకుంటున్నాడు అన్నది. ఈరోజు క్రైస్తవులుగా మనం అన్ని విషయాల్లో చంపుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మనకంటే ముంగట ప్రభు చంపబడ్డాడు. మనకంటే ముంగట ప్రభువే చంపబడ్డాడు. అందుకంటాడు కదా, ఏమంటాడు? 22 వచ్చిన మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధానుల చేతను యాజకుల చేతను ఇంకా శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. అంటే అర్థం ఏంటి? చంపబడుతున్నాడని అర్థం. చంపబడుతున్న అనుభవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనకంటే ముంగట ఆయన అన్ని విషయాల్లో చంపబడిన వాడిగా ఉన్నాడు. అన్ని విషయాలు అంటే ఏ విషయాలు? మన శరీరం యొక్క కోరికల విషయాల్లో, మన శరీరం యొక్క కోరికల విషయాల్లో, శరీర ఆశల విషయాల్లో, శరీరానికి ఉన్న మక్కువ విషయంలో మనకంటే ముంగట మనల్ని రక్షించుకోవడం కొరకు, మనల్ని సజీవులుగా చేయడం కొరకు మనకంటే ముంగట మన జీవితాల్లో ఆది అయిన వాడు గుండి మన శరీర కోరికల కొరకు ఆయన మొదటి చంపబడిన వాడు ఉన్నాడు. ఈరోజు మనం చంపుకోవడం గొప్పతనం కాదు. ఈరోజు మనం చంపుకున్నామంటే అది గొప్పది కాదు. మనకంటే ముంగట ప్రభువే చంపబడిన అనుభవం ఉన్నాడు. దేని కొరకు? మన శరీర కోరికలు కనుక్కోరు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన చంపబడిన వాడుకుంటున్నాడు. చంపబడును. ఏ విషయంలో చంపబడుతున్నాడు? మన శరీర కోరికలను బట్టి, మన శరీర ఆశలను బట్టి, మన జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి. మనం వాస్తవానికి వీటన్నిటిని బట్టి మనం చావాలి, మనకు మరణం రావాలి. కానీ ప్రభువారు మనకంటే ముంగట ఆది అయిన వాడు గుండి
మనల్ని మరణం నుండి తప్పించి మనల్ని భౌతికమైన ఆత్మ సంబంధమైన ఆత్మకి మరణం లేకుండా చేసి భౌతికమైన మరణములో నుండి కూడా ప్రభు అనేక విషయాలు మనం కాపాడేవాడుకుంటున్నాడు. సో ఇక్కడ రాయబడినటువంటి 7వ మాట ఏంటంటే ఆయన మనల్ని ఆయన మన కొరకై చనిపోయి మనకు బదులుగా ఆది అయిన వాడుకుంటున్నాడు. మన మరణములో మనకంటే ముంగట ఎందుకు చనిపోయాడైనా? శరీర కోరికల్లో. ఈరోజు క్రైస్తవులు అందరూ ఎవరు? శరీర కోరికలు చంపబడిన వారుగా. శరీర కోరికలు చంపబడిన వారు క్రైస్తవులు. కానీ మనకంటే ముంగట ప్రభు శరీర కోరికల విషయాలు అన్నిటి విషయాల్లో చంపబడ్డాడు. మన శరీర కోరికల విషయమై కూడా చంపబడిన వాడుగా ప్రభు ఉన్నాడు. ఆదిలోనే మొదట ఉన్నాడు ప్రభు మన శరీరాల కొరకు చంపబడిన వాడుగా. చంపబడి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానం లేచిన అనుభవం చూస్తున్నాం. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మన కొరకై చనిపోయిన ప్రభుని మనం ఆరాధించాలి. లవోదికయ సంఘము కొరకు కూడా ప్రభు ఏం చేశాడు? లవోదికలో ఉన్న ప్రతి మనుషుని యొక్క శరీర కోరికలను బట్టి చంపబడిన వాడుగా ఉన్నాడు ప్రభు. ఈరోజు అన్ని విషయాలు అంటే శరీర కోరికలు కానీ అన్ని విషయాల్లో ప్రతి మనుషుడి యొక్క విధానం కొరకు, ప్రతి మనుషుడి యొక్క జీవితం కొరకు ప్రభు చంపబడిన వాడుగా ఉన్నాడు. ఆదిలోనే మన కొరకే చంపబడ్డాడు. ఈరోజు మనం అంటాం పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడినై ఉండగాని మనం అంటాం. మనం ఇప్పుడు చచ్చిపోయాం. మన పాపాల కొరకు అపరాధం కొరకు మొదట చచ్చిపోయింది ఎవరు? ప్రభువే. ఆదిలోనే మన కొరకే చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఆదిలోనే మన కొరకే చనిపోయిన ప్రభుని మనం ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం లవోదిక సంఘం ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేయండి అందరూ కూడా, లేదంటే సైలెంట్లో పెట్టండి. ఆరాధన వర్తమానం టేబుల్ వర్తమానం చెప్పేటప్పుడే ఫోన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే సృష్టి ఆరంభంలోనే దేవుడు మన కొరకై చనిపోవటానికి ఆది అయిన వాడుకుంటూ వచ్చాడు. మన క్రియల కొరకు, మన శరీరం కొరకు చనిపోవటానికి ఆది అయిన వాడుకుంటున్నాడు. ఈరోజు మనం చనిపోయామని ఆరాధన చేస్తాం. ప్రభా నేను పాపం చేత అపరాధం చేత చచ్చిపోయాను అంటాం. ఓకే, కానీ మనకంటే ముంగట మన పాపం అపరాధం కొరకు చనిపోయిన ప్రభు ఉన్నాడు. మనకంటే ముంగట ఆది అయిన వాడుకుంటూ వచ్చాడు. అటువంటి ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒకే ఒక్క మాట ఆది అయిన వాడు. ఏ విషయాల్లో? 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట బాధించబడే విషయంలో ఆది అయిన వాడుకుంటున్నాడు. రెండోది ఏ విషయాల్లో ఆది అయిన వాడుకుంటున్నాడు? హింసించబడే విషయంలో ఆది అయిన వాడుకుంటున్నాడు. 3 ద్వేషించబడే విషయంలో ఆది అయిన వాడుకుంటున్నాడు. 4 విసర్జించబడే విషయంలో ఆది అయిన వాడుకుంటున్నాడు. 5 మన కొరకు నలగొట్టబడే విషయంలో ఆది అయిన వాడుకుంటున్నాడు. 6 రక్తము చిందించే విషయంలో ఆది అయిన వాడుకుంటున్నాడు. 7 చంపబడే విషయంలో మనకంటే ముంగట ఆది అయిన వాడుకుంటున్నాడు. సో మనకంటే ముంగట ఆది అయిన వాడుగా ఉన్నాడు ప్రభు. మనకంటే ముంగటే కాదు, లవోదికలో ఉన్న విశ్వాస సంఘస్థులు అందరికంటే ముంగట ప్రభు ఆది అయిన వాడుకుండి 7 అంతల అనుభవం లవోదిక సంఘాన్ని చేశాడు. లవోదిక సంఘానికే కాదు, మనకు కూడా ఇటు 7 అంతల అనుభవం చేసిన ప్రభువుకి ఇటు 7 అంతల అనుభవం మనల్ని కూడా తీసుకొచ్చి మనకు రావాల్సినవన్నిటిని కూడా ఆయన ఆదిలో నుండి భరించి మనకి వస్తున్న వాటి అన్నిటి నుంచి తప్పించిన ప్రభుని ద్వేషించబడటం, ఇంకా హింసించబడటం, బాధపడటం కానీ ఈ రకరకాల విధానాలు అన్నిటిని కూడా ప్రభు మనల్ని తప్పించి మనల్ని తన రాజ్యం కొరకే సిద్ధపరుస్తున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి అనుభవంలోకి లవోదిక సంఘం వచ్చింది. మనం కూడా వీటన్నిటిని తప్పించబడిన అనుభవంలోకి తీసుకొచ్చిన ప్రభుని, దేవుని రాజ్యం కొరకే సిద్ధపరుస్తున్న ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనలో ప్రవేశిద్దాం. మనందరం నిలబడి ఒక పాట పాడుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం.